రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసి పాపం తెచ్చుకోను. కానీ మిగతా రైతుల పరిస్థితి అది లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాలు ఉంది అని చెప్పి రాత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైందని ఒకటి చెప్పుతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పుట్టకు మనుషులమే మాడిపోతున్నాం. రోడ్డు మీద వేసిన ఒట్లు ఉంటాయా? మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా. మీరు మగ్గాలకు పొలం నుంచి కొనుక్కపోలే. మనలాగా కోసి తీసుకొచ్చి రాసులు పోసిన తర్వాత 15 రోజులు 20 రోజులు నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఈ ఎండల కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా రావటం చేసే కష్టం. మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది, ఆ తర్వాత తరుగు రూపంలో సగం పోతుంది. రైతు బతుకును నాశనం చేశారు ఇద్దరు ఈ జిల్లాలో మంత్రులు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడ ఉండే అడ్రస్ లేదు, ఆయన ఎక్కడ ఉండే కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట అయినా కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగారు. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేరు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదంట. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో. హెలికాప్టర్ మంత్రులు నేను ఒక్కనున్నాడే రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిరిగిన. ఓన్లీ రోడ్డు మీద బస్సు కార్లో తిరిగిన. హైదరాబాద్ మొదలు పెడితే భువనగిరి, మోత్కూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ నుంచి మల్లపట్నం పోయింది. మధ్యలో రోజు నల్గొండ, మునుగోడు నుంచి పోయేది. ప్రతి వ్యవసాయ సీజన్లో నాట్ల కంటే ముందు 2 సార్లు, నాట్లు అయిపోయినాక కోతల కంటే ముందు 2 సార్లు మీటింగ్లు పెట్టి రివీల్ చేసి అధికారులను ఉరికించినాం. హమాలీలు లేకపోతే కూడా మనమే మాట్లాడి హమాలీలు ఇప్పించినాం. ప్రతి క్షణం జాగ్రత్త తీసుకున్నాం. నిజమే ఇవాళ రైతులకి కటింగ్ అవుతున్న సంగతి మంత్రులు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులు తెలియదు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతుల మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉద్యానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తావా కటింగ్ అని అంటే మరి మేము మంత్రికి ఇచ్చిన పైసలు ఆడికి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చిన పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అంటే కేసీఆర్ మా అందరూ ఇచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా? వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి. వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలని చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు కళాల జాగ్రత్తలు తీసుకున్నారా? ఒడ్లు ఉన్నాయా? రోడ్ల మీద ఉన్నాయా? టార్పాల్ ఇళ్ళు ఉన్నాయా? జాగ్రత్త చూసుకొని తడిచిపోకుండా ఏదైనా ఒకటి దర్శన ఏదో ఉపాయం చేసి కొనిపియండి అనే మాట. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్తూ అన్నారు 18 గంటలు రివ్యూ చేస్తానన్నారు. యాడ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఆయనతో పాటు మంత్రులు అందరూ కూడా 18 గంటలు కాదు, ఓ రోజు 20 గంటలు కూడా చేస్తున్నారు. మన వాళ్ళు ఇద్దరైతే రాత్రి 20 గంటల దాకా పనిచేస్తారు. ఏ పని చేస్తారనేది మీకు ఎరక బాగా. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా ఎరక మనకంటే. ఇద్దరు ఏం పని చేస్తారు? రాత్రి అయితే వీళ్ళ ఫోన్లు ఎత్తడానికి వాళ్ళ కార్యకర్తలే వణుకుతారు కదా వీళ్ళ భాష. ఈ అధికారులు అయితే మొత్తం స్విచ్ ఆఫ్ చేసే పంతున్నారు. ఈ టైంలో మంత్రి ఫోన్ వస్తే ఏమైంది వాళ్ళకి ఇరికే. దేని కొరకు? దండంపల్లి కాడ ఓట్ల సంగతి చూడమనో, లేకపోతే అర్జాల్ బాయ్ కాడ పీపీ సెంటర్ పోయినా మనం చేయరు. ఏమయ్యా పలానా మిల్లుడు వచ్చి కలవలేదు,
ఏం సంగతి మా సంగతి నువ్వైనా దొబ్బినా వానికడ రాకుండా ఈ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ అంత మర్యాదగా ఉండదు. నేను మర్యాద చెప్తున్నాను కానీ ఇక్కడ బావచ్చు ఇక రా బేకాన్నే ఉంటుంది కదా. ఇంకో ఆయనదైతే లాకాడనే ఉంటుంది. వచ్చిన తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాచుకోవాలని ఆలోచన తప్ప ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కనాడు రైతు గురించో కూలీ గురించో నిరుద్యోగ గురించో ఇంకోరి గురించో ఆలోచన చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది లేదు. నేను ఒక్కనన్నాడు ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే. 3 జిల్లాలో 12 రివ్యూలు చేద్దాం. ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చిర్రు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది. 4 కలిసి వేరే వాళ్ళు వచ్చినాడు వచ్చుడు తప్ప, వాళ్ళు బోధమన్నందుకు వచ్చుడు తప్ప వీళ్ళకి జిల్లా పట్ల ఏమాత్రం సోయలేదు. ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే, 5 లక్షల మోటార్లు ఉండే.